చచ్చిపోయినప్పుడు కూడా కాల్చినా కానీ మా కాళ్ళు కాలవు శ్మశానంలో పూడ్చే చూడు ఆయన చూడు ఏడు దాకా మాకు పనిచేయు కాళ్ళు. రూపాయికి ₹1 మీరు గిట్టుబాటు ధర మాకు ఇస్తే మాకు ఇంకా మంచిది. 70 పైసలు కదా, ₹20 అమ్ముకున్నారు కదా, మాకు ₹2 ఇస్తే ₹18 మీరు తీసుకోండి. ₹2 కాదు, ₹1.5 ఇచ్చిన 70 పైసలు కేజీకి ఇచ్చేది వీళ్ళు. మా ఉప్పు మాత్రం ₹20 కేజీ అమ్ముతున్నారు. కనుక్కో ఇప్పుడు అంగట్లో ప్యాకెట్ పోయి ఏం బల్లా మా కాడ ఈ కువ్వలు ఉండే, ఆ కువ్వలు చెప్పి తమ్ముడు, ఆ కువ్వలు చెప్పి, ఆ ఉప్పు కువ్వలు, ఆ కువ్వ కూడా చెప్పి, ఈ కువ్వ కూడా చెప్పి, ఆ ఉప్పు కువ్వలు ఉంటాయి కదా, నేను కువ్వలు ఉంటాయి కదా పెద్దవి, ఆ కువ్వలు లారీ పట్టుకోపోతే ఎంత పట్టుకోపోతారు వాళ్ళు? 70 పైసలు ఒక కేజీ. 70 పైసలు. ఆ కేజీ నువ్వు అంగట్లో అల్లాడిపోయి అంగట్లో మీరు పోయి అడగ. ఇప్పుడు నాస్టా చేద్దాం కేజీ ప్యాటీ అక్కాను వాళ్ళని అడుగు. ₹20. ఈ కొరవ మార్జినం ఏడా ₹19.30 ఎటు పోతుంది మీరే చెప్పండి అయ్యా. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ముందుగా మీరు కొంచెం గవర్నమెంట్కి ఈ వీడియో కొద్దిగా షేర్ అయ్యే విధంగా మీరైతే షేర్ చేయండి. ఎందుకంటే ఒక ఉప్పు పని చేయించే రైతు బాధ ఏంటంటే, తన బాధ ఏంటంటే ₹20 ఉప్పు ప్యాకెట్ అమ్మితే 70 పైసలు మాత్రమే రైతుకు అంది. డిస్ట్రిబ్యూటర్లకు కానీ లేకపోతే ఫాలో పోతుంటే రైతు మేము ఏం తినాలన్నా మన దేశంలో రైతు బాగుంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి రైతుల కోసం మీరు ఈ వీడియోని అయితే కొద్దిగా ఎక్కువ మందికి షేర్ చేయండి.